ఈ ఐఫోన్ 6000 చెప్పాడు అనమాట కాస్ట్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఐఫోన్ అది చూపించాను కదా కాస్ట్, వెళ్ళిపోను ఇక్కడ నుంచి ఆ రేట్లు చూపించవద్దు అని చెప్తున్నారు అనమాట ఐఫోన్ రేట్స్ అనేవి. ఇక్కడ చూడండి మీకు కోళ్ళు కూడా అమ్మేస్తున్నారు వరుసగా. అన్న ఒక్కసారి కోళ్ళు చూపి అన్న, ఎంత అన్న? ఒకటి 600. ఆయన ఏంట్రా బాబు ఈ జనం అంతా, వామ్మో మామూలుగా లేరుగా, మొత్తం ఫుల్ జనం అయ్యారు ఇక్కడంతా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చిన్నపిల్లలకి సైకిల్స్ కూడా అమ్మేస్తున్నారు, చాలా సైకిల్స్ ఉన్నాయి వరుసగా. అది ఎంత చెప్పాడు? ఎంత కాస్ట్ ఎంత? ఇది 700. ఇప్పుడు వీటిని తీసుకుపోయి ఏం చేస్తారు? పెంచుకుంటారా? కాయిన్స్ కూడా అమ్ముతున్నారు చూడండి, చాలా 1 రూపీ కాయిన్స్, పాతకాలం నాటి కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కెమెరా వాళ్ళ షాప్ ముందు పెడితే చాలు ఫుల్ సీరియస్ అయిపోతున్నారు. వాళ్ళ రేట్స్ రివీల్ చేస్తూ ఉంటే నేను కూడా కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం దొంగచాటనని అయితే తీస్తున్నాను వీడియో అంతా. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే హైదరాబాద్లో ఉన్న చోర్ బజార్ దగ్గరికి వచ్చాము. దీనినే ఎర్రగడ్డ సండే మార్కెట్ అంటారు, సండే బజార్ కూడా అంటారు. అండ్ ఈ మార్కెట్లో మీకు ఐఫోన్స్ దొరికేస్తాయి, ట్యాబ్స్ దొరికేస్తాయి, ల్యాప్టాప్స్ దొరికేస్తాయి, బట్టలు దొరికేస్తాయి, అండ్ పెద్ద పెద్ద కాస్ట్లీ జాకెట్లు దొరికేస్తాయి, కాస్ట్లీ ప్యాంట్లు దొరికేస్తాయి. అండ్ ఏవైతే సామాన్లు ఉంటాయో అవన్నీ మీకు దొరికేస్తాయి. అండ్ ఫోన్లు కూడా మీకు చాలా తక్కువ రేట్లో దొరికేస్తాయి అన్నమాట. కాకపోతే మీరు వీటిని చూసుకుని అయితే తీసుకోవాలి. కొన్ని డమ్మీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అసలు మీకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మేబీ నేను వీడియో తీసేటప్పుడు వాళ్ళు మేబీ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి వీడియోస్ తీయనియరు. ఏదైనా మన సాహసం మనమైతే చేసేద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ సండే బజార్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. సో ఇలా మీరు వెళ్ళిపోతే మీకు ఆ సండే బజార్ వస్తుంది. ఈ సండే బజార్ మీకు ఓన్లీ సండే రోజు మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు కోళ్ళు కూడా అమ్మేస్తున్నారు వరుసగా. అండ్ ఇక్కడ కూడా మీకైతే కోళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, చాలా కోళ్ళు అయితే ఉన్నాయి. ఈ కోళ్ళను కూడా ఈ మార్కెట్లో మీకైతే అమ్మేస్తారు. ఇక్కడ మీకు నా వెనక కోళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి 2 కోళ్ళు 5000 అంట జత. అన్నైతే ఇప్పుడే రేట్ చెప్పాడు. అక్కడ మేబీ తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, మాట్లాడుకోవాలి. ఇక్కడ మీకు కనిపించే ఈ కోళ్ళల్లో ఒకటి 1100 రూపాయలు ఉన్నది, ఇంకా 1200 రూపాయలు ఉన్నది, అండ్ తక్కువ రేటు కూడా ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చింది అయితే మీరు వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడ అంతా చూస్తే మొత్తం మీకు కోళ్ళే అమ్ముతున్నారు చూడండి వరుసగా, అన్ని కోళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. అన్న ఒక్కసారి కోళ్ళు చూపి అన్న, ఎంత అన్న? ఒకటి 600. హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 1100, 1800 ఒకటి. సో ఇవన్నీ నాటుకోళ్ళా? ఓకే, బోనాలు స్పెషల్గా అమ్ముతున్నారు మీరు. ఓకే, మీ దగ్గర మొత్తం ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఉన్నాయి? ఇవాళ మొత్తం ఎన్ని అమ్మారు? మొత్తం అన్న వాళ్ళు 30 కోళ్ళు తెచ్చారంట. 30 మొత్తం అయిపోతాయంట ప్రతిసారి. ఓరి నాయన, ఈ జనాలు ఏంటారు బాబు, ఇంతమంది వచ్చారు మార్కెట్కి. వామ్మో వామ్మో వామ్మో. ఇక్కడ మీరు చూసుకుంటే వాచెస్ ఉన్నాయి చూడండి. వాచెస్ వచ్చేసి 200 రూపీస్ అంట. ఇయర్ ఫోన్స్ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పేసి అమ్ముతున్నారు ఇక్కడ. అసలు జనాలు మామూలుగా లేరు. ఒక్కొక్కరు బ్యాగులు కూడా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఇంత పెద్ద రష్ ఉందేరా నాయన, వామ్మో. ఇక్కడ మీరు చూసుకుంటే కడియాలు కూడా అమ్ముతున్నారు చూడండి, చేతి కడియాలు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మీకు టాటూస్ వేయించుకోవాలంటే టాటూస్ కూడా ఉన్నాయి. అసలు ఫుల్ రష్ ఉన్నారు జనాలు అయితే. అసలు అటు సైడ్ మీకు కంప్లీట్ చూస్తే బట్టలు, బ్యాగులు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలైన మార్కెట్ రోడ్ ఇదే అనమాట, సండే బజార్ మార్కెట్. అండ్ ఇక్కడ మీకు చూస్తే సాక్స్లు కూడా అమ్ముతున్నారు చూడండి. అసలైన మార్కెట్ రోడ్కి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము. ఫుల్ రష్ ఉన్నారు మామ, ఎంత రష్ ఉన్నారంటే మామూలు రష్ కాదు ఇది. అసలు జనాలు విపరీతంగా వచ్చేసారు. ఇక్కడ చూస్తే మీకు టవల్స్ కనిపిస్తున్నాయి చూడండి, టవల్స్ అండ్ అండర్వేర్స్ కూడా అమ్మేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు చూస్తే బ్యాగులు అమ్ముతున్నారు చూడండి వరుసగా. మీకు ఇక్కడ అవన్నీ బ్యాగులే కనిపిస్తూ ఉన్నాయి, చాలా బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ మీకు షార్ట్స్, ప్యాంట్స్ అమ్మేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీకు 100 రూపీస్ అని ఫిక్స్డ్ రేట్ అయితే ఉంది. అక్కడ 50 రూపీస్ అని చెప్పేసి అయితే రాసి అయితే ఉంది ఇక్కడ ప్యాంట్లు అనేవి. ఇంకా లేడీస్కి సంబంధించిన అవి కూడా దొరికేస్తున్నాయి. ఇక్కడ చూస్తే లేడీస్కి సంబంధించిన బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు చూడండి. ఇక్కడ చూస్తే చాలామంది హైదరాబాద్లో చాలామంది పీపుల్ ఇక్కడికి 100 రూపీస్ 50 రూపీస్ అని చెప్పేసి తీసుకుని వెళ్తారు బట్టలు.
చూడండి జస్ట్ 100 రూపీస్ అని చెప్పేసి ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ చూస్తే సన్ గ్లాసెస్ 60 రూపీస్ అని చెప్పేసి రాసేది ఉన్నాయి చూడండి. సన్ గ్లాస్ జస్ట్ 60 రూపీసే. అసలు బట్టలు మామూలుగా లేవు చూడండి, చాలా బ్రాండెడ్ బట్టలు ఉన్నాయి. ఇక్కడ అన్ని నైట్ ప్యాంట్లే కనిపిస్తున్నాయి అన్నీ. ఈ రోడ్ మొత్తం మీరు ఎక్కడ చూసుకున్నా సరే మొత్తం అదే మార్కెట్, కంప్లీట్గా అదే మార్కెట్ కనిపిస్తూ ఉంది. చూడండి ఇక్కడ చూస్తే మనకి ఎయిర్ పాడ్స్ కూడా అమ్మేస్తున్నారు అన్న వాళ్ళు. ఎంత అన్న ఎయిర్ పాడ్స్ అవి? 450. ఎయిర్ పాడ్స్ వచ్చేసి 450 రూపీస్ అంట. ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇలా మార్కెట్ మొత్తం మనం వెళ్ళిపోతే చాలా కంప్లీట్గా వరుసగా ఉన్నాయి చూడండి. ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో అన్నీ 150, 200, 150, 200, 150, 200. వామ్మో మామూలుగా లేవుగా. అసలు ఈ జనాలు ఏంటరా బాబు, ఎంతమంది ఉన్నారు చూడండి జనాలు. అసలు పెద్ద జాతరలాగే ఉంది ఇక్కడ సండే మార్కెట్ అంటే. సండే రోజు రష్ మామూలుగా లేదు. అండ్ ఈ సెక్షన్ అంతా వరకు మనకైతే అవే కనిపిస్తూ ఉన్నాయి, బట్టలు ఏవైతే ఉన్నాయో అవే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు చూస్తే ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనిముట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి వరుసగా. సో మనం ఇక్కడ ఇవి సెకండ్ హ్యాండ్లో కూడా తీసుకోవచ్చు. మీకు కావాలనుకునేవన్నీ రేంజ్లు కానీ, పానలు కానీ, సుత్తి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడైతే అమ్మేస్తున్నారు చూడండి వరుసగా. అండ్ గొలుసులు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కింద చూసుకుంటే మీకు గొలుసులు కూడా ఉన్నాయి. అండ్ టెంకెలు కూడా ఉన్నాయి చూడండి. పారలు కానీ, గడ్డపారలు, కొడవళ్ళు, కత్తులు అన్నీ ఇక్కడైతే అమ్మేస్తున్నారు. అన్న వాళ్ళు అయితే డంబుల్స్ కోసం వచ్చారనమాట. 6 ప్యాక్ పెంచడం కోసము, 6 ప్యాక్ మొత్తం కండలు పెంచడం కోసం వచ్చారు. అన్న ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇక్కడైనా ఎస్ఆర్ నగర్ అంట లోకల్. ఇక్కడ డంబుల్స్ కొని 2 రోజుల్లో 6 ప్యాక్ వచ్చేస్తుంది అన్న వాళ్ళకి. అంటే షూస్ కూడా అమ్ముతున్నారు చూడండి. ఫిక్స్డ్ రేట్ 300 రూపీస్ అంట. వరుసగా అన్ని షూస్, చెప్పల్స్ కూడా అమ్మేస్తున్నారు. పెరుగు బకెట్లు ఇంట్లో వాడుకోవడం కోసం, స్నానం చేయడం కోసం, ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి కోసం బకెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా అమ్మేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంటికి కావాల్సిన బిర్యానీ చేసుకోవడానికి, ఏదైనా కూరలు వండుకోవడానికి కావాల్సిన గిన్నెలు, పాత్రలు కూడా ఉన్నాయి చూడండి వరుసగా. సో ఇదంతా మామూలుగా లేవు, ఇవన్నీ వరుసగా ఉన్నాయి. అసలు రష్ మామూలుగా లేదు జనాలు. ఇక్కడ మీకు గ్యాస్ స్టవ్లు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసుకుంటే జాకెట్స్ అమ్ముతున్నారు, 300 రూపీస్ అంట. సో ఇవన్నీ జాకెట్సే, ఇందులో బ్రాండెడ్ జాకెట్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంట్లో ఏదన్నా దినుసులు ఏమి ఉంటాయి కదా, ధాన్యాలు, వాటిని దంచుకోవడానికి కావాల్సినవి కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. చూడండి కొడవళ్ళు కూడా ఉన్నాయి, కత్తులు, చాకులు అన్నీ కూడా ఉన్నాయి, కొడుతున్నారు. ఇక్కడ మీకు పర్ఫ్యూమ్స్ కూడా అమ్మేస్తున్నారు చూడండి. చాలా రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ మామూలుగా లేవు, అన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఇక్కడ దొరికేస్తున్నాయి. ఇక్కడ మీకు అన్ని రకాల బ్రాండెడ్ వాచెస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి వరుసగా. ఇటు ఇయర్ పాడ్స్ కూడా ఉన్నాయి. అండ్ పక్కన మీరు చూసుకుంటే ఫోన్స్ కూడా దొరికేస్తున్నాయి చూడండి. అవి మామూలు దొరకట్లేదు ఫోన్స్, ఇవన్నీ ఫోన్స్ దొరికేస్తున్నాయి. ఐఫోన్స్ కూడా ఉన్నాయి, కీప్యాడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఈ ఐఫోన్ 6000 చెప్పాడు అనమాట కాస్ట్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఐఫోన్ అది చూపించాను కదా కాస్ట్, వెళ్ళిపోను ఇక్కడ నుంచి, ఆ రేట్లు చూపించొద్దు అని చెప్తున్నారు అనమాట ఐఫోన్ రేట్స్ అనేవి. కాయిన్స్ కూడా అమ్ముతున్నారు చూడండి, చాలా 1 రూపీ కాయిన్స్, పాతకాలం నాటి కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కెమెరా వాళ్ళ షాప్ ముందు పెడితే చాలు ఫుల్ సీరియస్ అయిపోతున్నారు. వాళ్ళ రేట్స్ రివీల్ చేస్తూ ఉంటే నేను కూడా కొంచెం అట్టిడు కాకుండా కొంచెం దొంగచాటని అయితే తీస్తున్నాను వీడియో అంతా. ఆయన ఏంట్రా బాబు ఈ జనం అంతా, వామ్మో మామూలుగా లేరుగా, మొత్తం ఫుల్ జనం అయ్యారు ఇక్కడంతా. ఆఖరికి పోలీస్ వ్యాన్ కూడా వచ్చేసింది. ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది ఇక్కడ. ఫుల్ ట్రాఫిక్ ఉండేసరికి అసలు క్రౌడ్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మొత్తం మీకు చెప్పులు కనిపిస్తూ ఉన్నాయి, అండ్ ఆడుకోవడానికి బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తూ ఉన్నాయి, షూస్ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది కవర్లు బట్టలు కొనుక్కొని మరి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి జాకెట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి వరుసగా ఇక్కడ. అసలు కెమెరా అసలు ఎక్కడ పెట్టనిస్తలేరు వీళ్ళు, అసలు అట్లుంది. మరీ దారుణంగా ఉంది ఇక్కడ పొజిషన్ అయితే. వీళ్ళ రేట్లు ఎక్కడ రివీల్ చేస్తామని చెప్పి మరీ దారుణంగా మామూలుగా లేదు. కోడి పిల్లలు ఉన్నాయి చూడండి, చిన్న కలర్ కోడి పిల్లలు భలే కనిపిస్తూ ఉన్నాయి. క్యూట్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కలర్ కోడి పిల్లలు. ఎంత చెప్పాడు? ఎంత కాస్ట్ ఎంత ఇది? 700. ఇప్పుడు వీటిని తీసుకుపోయి ఏం చేస్తారు? పెంచుకుంటారా? సరే బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి ఇవి. వీటికైనా పేర్లు పెట్టారా మీరు? ఇంటికి వెళ్ళి పేర్లు పెట్టండి మరిగా. సరే బాయ్. ఇంటికి కావాల్సిన కుర్చీలు కూడా అమ్ముతున్నారు చూడండి, కుర్చీలు కూడా అమ్మేస్తున్నారు. అండ్ ఇటు చూస్తే మొత్తం కంప్లీట్గా అటంతా బట్టలే కనిపిస్తూ ఉన్నాయి, టీషర్ట్స్, షార్ట్స్, బనియన్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇటు చూసినా కూడా మీకు అవే కనిపిస్తూ ఉన్నాయి చూడండి. వరుసగా ఇది అక్కడెక్కడో దాకా ఉంటుంది అనమాట ఈ మార్కెట్ అనేది.
అండ్ ఇక్కడ చూసినా కూడా మొత్తం ఇవే కనిపిస్తూ ఉన్నాయి. అసలు చిన్న పిల్లల బట్టలు, షార్ట్స్ అవన్నీ క్యూట్గా భలేగా ఉన్నాయి. అండ్ ఇంటికి సంబంధించిన కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవైతే మీరైతే కొనుక్కోవచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఎంత పెద్ద మార్కెట్ అంటే ఇది మామూలు మార్కెట్ కాదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్రికెట్ బ్యాట్స్ కూడా అమ్ముతున్నారు. క్రికెట్ బ్యాట్స్, డంబెల్స్ అవన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ అవే. మనం క్రికెట్ బ్యాట్ చూసాం కదా, ఒక పెద్ద బ్యాట్ వచ్చేసి 400 రూపీస్ అని చెప్పారు. వాళ్ళు ఏదైతే తీసుకున్నారు దీని లోపల అది ఉంటుంది కదా ఏదది. సో ఇది ఎంత అన్న? ఇది 100 రూపీసా? సో ఇది 100 రూపీస్ అంట. ఇక్కడ కోళ్ళతో పాటు మేకలు కూడా అమ్మేస్తున్నారు. అసలు మామూలు సంత కాదు ఇది, చాలా పెద్ద సంత ఇది. మీరు వీడియోలు చూస్తే నేను కొన్ని దొంగతనంగా తీస్తున్నాను. అసలు వాళ్ళు వీడియోలు తీయనిస్తలేరు. అసలు మంచి ఐఫోన్లు, నార్మల్ ఫోన్లు అయితే కుప్పలు పోసి అమ్ముతున్నారు అక్కడ. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. చాలామంది అయితే కొనుక్కొని వెళ్తున్నారు. నన్ను వీడియో షూట్ చేసుకునేట్లే కానీ షూట్ చేయనిస్తే చాలా బాగుంటుండే. 100 రూపీస్, 150, 2000, 1000 అండ్ 5000, 6000కి ఐఫోన్ కూడా ఇస్తున్నారు అక్కడ. చాలా ఉన్నాయి ఆడ. ఈ సండే మార్కెట్లో మనం ఇంటి దగ్గర పట్టాలు వేసుకుంటాం కదా, ఆ పట్టాలు కూడా అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే పట్టాలు అమ్మేస్తున్నారు ఇక్కడ అవన్నీ. సో ఇలా మనం వెళ్ళిపోతే ఇంటికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళైతే ఇక్కడ సేల్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ బట్టలే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎక్కడ చూసినా సరే బట్టలు తప్ప ఏం కనిపిస్తలేదు. అంతా బట్టలే. అన్నీ మామూలు బట్టలు కాదు, అన్నీ జీన్స్, అన్ని షర్ట్స్ అవన్నీ అవే ఉన్నాయి. కంప్లీట్గా మీకు అంతా బట్టల స్టోరే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కూలర్కి కింద పెట్టే చక్రాలు ఉంటాయి కదా, ఇక్కడైతే అమ్ముతున్నారు. చూడండి మొత్తం బట్టలే. అసలు రష్ మామూలుగా లేదు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఆమె మీకు ఫోన్లు అమ్ముతుంది చూడండి. మొబైల్ ఫోన్స్ కూడా అమ్ముతున్నారు. వాళ్ళ చేతిలో ఫోన్స్ ఉన్నాయి. అసలు వీళ్ళకి ఫోన్స్ ఎక్కడ వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళైతే ఫోన్లు అయితే అమ్ముతున్నారు. బ్యాంగిల్స్ అమ్ముతున్నారు చూడండి. బ్యాంగిల్స్, క్లిప్స్, రబ్బర్స్ అవైతే మొత్తం అయితే అమ్ముతున్నారు. మొత్తం ఇక్కడ మీకు చూసుకుంటే మీకు బ్యాగులు అమ్ముతున్నారు చూడండి. సో కంప్లీట్గా ఒక లెదర్ టైప్లో ఉన్నాయి బ్యాగ్స్. అంటే చిన్నపాటి కుర్చీలు కూడా అమ్ముతున్నారు చూడండి. చిన్నపిల్లలు కూర్చోవడానికి భలే ఉన్నాయి ఇవి. సో ఇదంతా మీరు చూసుకుంటే మార్కెట్ అన్నమాట. చాలా దూరం వరకు అయితే మార్కెట్ ఉంటుంది. ఇదంతా అసలు మామూలు మార్కెట్ కాదు ఇది. ఈ ఎర్రగడ్డ సండే బజార్ మార్కెట్ మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మీ ఇంటికి కావాల్సిన పనిముట్లు, బట్టలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులో అయిపోగొట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఇంకోటి ఏం కొనకూడదు అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పర్చేస్ చేయడం అయితే వద్దు. ఎందుకంటే అవి వెంటనే ఖరాబ్ అయిపోతాయి. తక్కువకి వస్తున్నాయి మనకు ఉంటే 1 రోజు 2 రోజులు పనిచేస్తాయి, దాని తర్వాత అయితే పనిచేయవన్నమాట. అండ్ దీనికంటే ముందు నేను ప్రీవియస్ వీడియోలో మినీ చైనా మార్కెట్ అని పెట్టాను. అది కూడా ఎలక్ట్రానిక్స్ గురించే. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రానిక్స్ కొనేటప్పుడు లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు చూసుకొని కొనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి మనం చెప్పలేము లోపల ఏం ఉంటుందో, చిన్న పార్టికల్స్ కాబట్టి లోపల డ్యామేజ్ అయినా లోపల ఏమైనా ఖరాబ్ అయినా కూడా మనకి తెలియదు. కాబట్టి
వాటిని అయితే జర చెక్ చేసుకొని చూసుకొని అయితే కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నార్మల్గా ఇంటికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఎర్రగడ్డ బజార్లో అయితే దొరికిస్తాయి. మీరు ఒకసారి మీకు టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. సో ఇది మన వీడియో ఎలా అనిపించింది. అండ్ మెయిన్ ఏంటి అంటే వాళ్ళ షాపుల దగ్గర కెమెరా పెడుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిడుతున్నారు అండ్ వీడియో షూటింగ్ చేయొద్దు అంటున్నారు. మరి ఎందుకో తెలీదు. మనమైతే కొంచెం దొంగతనంగా కొన్ని అయితే షూట్ అయితే చేసాము. ఇది ఈ వీడియో ఎలా మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.